నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ప్రశ్న రావణ్ని చూస్తే ఆయన చాలా ధైర్యంగా ఉన్నట్టు కనపడుతుంది. 4 స్టేషన్లు తిప్పినా కూడా ఆయన ఏదో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆయన ధైర్యంగా ఉన్నారు, నవ్వుతున్నారు. తర్వాత నిరాహార దీక్ష కూడా చేపట్టారు. సో అతని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, అతను జనరల్గా యాస్పిరెంటు ఒక సినిమాల్లో చేరాలి కొరుగుతో వచ్చిన కుర్రాడు. అతని పద్ధతిలో నిజానికి ఒక దశలో అతన్ని అడ్మైర్ చేసినటువంటి హీరో కూడా పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ ఇమిటేషనే చేస్తున్నాడు ఇప్పుడు కూడా. ఇమిటేషన్ చేస్తున్నాడు, తనకి తప్పు అనిపించిన విషయాలు మాట్లాడుతున్నాడు. ప్రశ్న అని తను ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దాని మీదుగా రావణ్ అనే పేరుతో చలామణి అవుతున్నాడు. కానీ అతని ఒరిజినల్ పేరు వేరు. ఈ రావణ్ అనేది అతను పెట్టుకున్నటువంటి పేరు. ఓకే. అతను జర్నలిస్ట్ అవునా కాదా అనే చర్చలోకి ఎడుతున్నారు. కానీ ఆ గొడవ పక్కన పెట్టి అతను తనకు అనిపించిన విషయాలు ఒక ప్లాట్ఫామ్ నుంచి మార్కెట్లోకి పంపు చేస్తున్నాడు. ఎఫెక్టివ్గానే చేస్తున్నాడు. కొంతమందిని ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూల్లో కూడా తనకున్న సందేహాలని నిర్భయంగా అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రతి చోట నిరసన తెలియజేసే సమూహాలు ఎక్కడికి చేరినా అక్కడికి వెళ్తున్నాడు. అతను చాలా స్పష్టంగా కొంత హిందుత్వ వ్యతిరేక భావజాలంతో ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు అతను. ఓకే. ఆ మేరకు అంటే రీసెంట్గా కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ధర్నాలో కూడా అతను పాల్గొన్నాడు. హైదరాబాద్లో పాల్గొని జై శ్రీరామ్ అంటే కొంతమంది సంతృప్తి పడతారేమో, భారత్ మాతాకి జై అంటే ఇంకొంతమంది సంతృప్తి పడతారేమో, ముందు వాళ్ళందరినీ సంతృప్తి పరిచాక మనం అసలు విషయం మాట్లాడుకుందాం, అందుకని నేను నినాదాలు ఇచ్చాను అని ఒక సబ్మిషన్ చెప్పి ఆ తర్వాత ప్రసంగం మొదలుపెట్టాడు అతను. ఓకే. అది కూడా చాలా క్లుప్తంగా పద్ధతిగా చెప్పాడు విషయం. ఇంత గొప్ప దారుణాలు జరుగుతున్నాయి విద్యా వ్యవస్థలో, ఇన్ని పోటీ పరీక్షల ఫలితాలు గందరగోళం అవుతున్నాయంటే ఆయన అంటే ఈ ప్రధాన్ అనేవాడి రాజీనామా ఒకటే కాదు, ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు రాజీనామా కాదు, అసలు క్యాబినెట్ మొత్తం బాధ్యత తీసుకోవాలి కదా. క్యాబినెట్ మొత్తాన్ని జవాబుదారీ చేసి దాని మీద కదా మూమెంట్ బిల్డ్ చేయాల్సింది. జనాల్ని కొంచెం పేరెంట్స్ని వాళ్ళందరినీ మోటివేట్ చేసి ప్రతి ఊళ్ళోనూ ప్రతి చోట ఇలాంటి కార్యక్రమం జరిగితే బాగుంటుంది అన్న ఆకాంక్షని వ్యక్తం చేశాడు అతను. అంటే అతను సైకలాజికల్గా కొంత క్లారిటీతో ఉన్నాడు అనేది అర్థమవుతుంది ఈ సంఘటనల నుంచి. అయితే తన అప్రోచ్ అగ్రెసివ్గా ఉండొచ్చు. అప్రోచ్ అగ్రెసివ్గా ఉండటం కూడా ఒక ఫామే అనుకుంటా నేను. అంటే ఫామ్ అండ్ కంటెంట్ అనే ఒక పద్ధతి ఉంటుంది. మీరు చెప్పదలుచుకున్న అంశము, ఎంచుకున్నటువంటి అంటే ఎలా వెళ్ళాలి అనేది, రూపము సారము. మీరు చెప్పదలుచుకున్న సారము ఏ రూపంలో చెప్తారు అనేది, ఈ చెప్పదలుచుకున్న విషయాన్ని బలంగా ఎక్కించాలనుకుంటే దానికి ఒక రూపం కావాలి. ఆ ఫామ్లో చెప్తున్నాడు అతను ఒక ఫామ్ ఎంచుకున్నాడు, ఆ ఫామ్లో పెడుతున్నాడు. ఇలాంటి ఫామే పవన్ కళ్యాణ్ కూడా ఎంచుకున్నాడు. కాబట్టి వారికి తప్పు కానిది వీరికి ఎలా తప్పు అవుతుంది? ఆయన చెబుతున్న విషయాల్లో ఏదైనా తేడా ఉంటే దాని గురించి డిబేట్ పెట్టండి, అంతే తప్ప మీరు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి పైగా ఇదేమో భావ ప్రకటన స్వేచ్ఛకున్న పరిమితుల మీద ఈయన ప్రసంగాలు ఇవ్వటం పవన్ కళ్యాణ్. ఇది దుర్మార్గం, ఇది బుల్డోజింగ్, ఇది బెదిరింపు రాజకీయం. ఇప్పుడు ప్రశ్న రావణ్ మీద కూటమి పార్టీలు టీడీపీ టార్గెట్ చేసిందా, లేదంటే పవన్ కళ్యాణే స్పష్టంగా టార్గెట్ చేసినట్టు కనపడుతోందా? పవన్ కళ్యాణ్కి ప్రశ్న రావణ్ సంధించే ప్రశ్నలు, ఆయన రోజు మాట్లాడే యూట్యూబ్ వేదికగా మాట్లాడే మాటలు, ఇవన్నీ చాలా పెద్ద స్థాయిలో పవన్ కళ్యాణ్ని హర్ట్ చేశాయి అనుకోవాలా జనసేన శ్రేణులు? కానీ ఆయన వేదిక మీద మాట్లాడింది పవన్ కళ్యాణ్ అయితే క్రిటిసైజ్ చేయలేదండి. ఆ క్రైస్తవ వేదిక దళిత క్రైస్తవ శంఖారావం సభలో ఆయన టార్గెట్ చేసింది రాధా మనోహర్ దాస్, పవన్ కళ్యాణ్ని కాదు. వాడిన భాష, వాడిన పద్ధతి అంతా పవన్ కళ్యాణ్ మాటలు వాడాడు. వాడి ఇతను సనాతని, శుద్ధపూస ఇవన్నీ చెబుతూ పవన్ కళ్యాణ్ మీద కూడా దాడి జరిగింది. కానీ ప్రధానమైన దాడి రాధా మనోహర్ దాస్ మీద. ఇప్పుడు ఆ రాధా మనోహర్ దాస్ అనే పెద్ద మనిషి మరియమ్మని
అంటే వాళ్ళు పూజించేటువంటి మరియమ్మని వ్యభిచారి అనే లెవెల్లో మాట్లాడినప్పుడు ఎందుకు వీళ్ళెవరు నోరు విప్పలేదు? విప్పి మాట్లాడాలి కదా. మీరు హిందుత్వ రాజ్యాంగం మీ మనసుల్లో ఉంది కానీ బయట అమల్లో ఉంది. అంబేద్కర్ రాజ్యాంగమే కదా ఇప్పటికీ. మీరు అది తొలగించేసి మీ రాజ్యాంగం మీరు పెట్టేసుకుని దీని ప్రకారం ఉండకపోతే చంపేస్తామనండి, ఓకే. ఇప్పుడు అకార్డింగ్ టు టెక్స్ట్ మేము రూల్ చేస్తున్నాం అని చెబుతూ ఆ టెక్స్ట్కి వ్యతిరేకమైన పరిపాలన అంతా అందిస్తున్నారు వీళ్ళు. రాజ్యాంగం పేరుతో వీళ్ళు చేస్తున్న పనులేవి రాజ్యాంగం కాదు. పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తిరుమల కొండ మీద ఆయన చెప్పినట్టుగా ఏదో ఒక దీక్ష చేశాడు కదా ఆయన ఆ రోజుల్లో, ప్రాయశ్చిత్త దీక్ష అని. ప్రాయశ్చిత్త దీక్ష చేయమని రాజ్యాంగంలో లేదు. ప్రాయశ్చిత్త దీక్షలు చేయమని, ఇలాంటి వాటిని ఖండిస్తూ ఒక ప్రోగ్రాం తీసుకోమని లేదు. అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఒక విచారణ కమిటీ వేయి. ఆ విచారణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నువ్వు ప్రభుత్వంగా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించు. ఎవరు దోషులను తేలితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలై శిక్షలు పడేటట్లు ఆర్గనైజ్ చేయి. ఆర్గనైజ్ చేయటం అంటే జడ్జీలను ఆర్గనైజ్ చేయటం కాదు, ఆ విట్నెసెస్ బలంగా నిలబడేటట్లు ఆర్గనైజ్ చేయి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు, అంటే సనాతన ధర్మం ఒక సాఫ్ట్ టార్గెట్, ఎవరు ఏదైనా అనొచ్చు సనాతన ధర్మాన్ని, దేవుళ్ళని. కానీ క్రైస్తవుల్ని కానీ ముస్లింల ఇస్లాం మతానికి సంబంధించిన అల్లాని కానీ ఒక్క మాట అన్నా కూడా రగిలిపోతుంది, వాళ్ళలో ఒక యూనిటీ ఉంది, హిందువులు సంఘటితంగా లేరు, ఇలాంటి మాటలు మాట్లాడారు. కానీ చూస్తే అది శుద్ధ తప్పు. చూస్తే క్రీస్తుని తిట్టిన, లేదంటే మరియమ్మ తల్లిని, బైబిల్ని, లేదంటే ఖురాన్ని తిట్టిన వాళ్ళే స్వేచ్ఛగా అవే మళ్ళీ యూట్యూబ్ ఆయన స్వయంగా పంది మాంసం అన్నాడు కదండి. అది ముస్లింలను టార్గెట్ చేయటమే కదా ఆ మాట అంటాం వెనకాల వారి ఉద్దేశం. మరి వాళ్ళు ఎందుకు కేసులు పెట్టాలి? వాళ్ళు సంఘటితంగా ఉంటే భయంతో చస్తున్నారు. వాళ్ళు ఏది ఎటు తిరిగి తమ మీద పడుతుందో అనే భయాందోళనల్లో వాళ్ళు బతుకుతున్నారు. మెజారిటీ మతంలో అభద్రత ఏ మేరకు పోగుపడుతుందో ఆ మేరకు మైనారిటీలు ముడుచుకుపోతాయి ఏ దేశంలోనైనా అనేది ఒక సార్వజనీనమైనటువంటి సూత్రము. దాని ప్రకారం వీళ్ళు హిందుత్వాన్ని ఎంత లెవెల్లో రెచ్చగొడతారో అంత లెవెల్లో మైనారిటీలు ముడుచుకుపోతారు. ఈ ముడుచుకుపోయే క్రమంలో వాళ్ళలో హిందువులంటే విపరీతమైన భయం పోగుపడుతుంది. ఎవరో అటుగా ఒక హిందువు పెడుతుంటే ఇది వీడు మనని చంపడం కోసమే వస్తున్నాడేమో అని ముందస్తు జాగ్రత్తగా దాడి చేసినా చేస్తాడు. ఆ దాడి చూపించి మళ్ళీ వీళ్ళు రచ్చరచ్చ చేస్తారు, వాళ్ళందరినీ చంపేస్తారు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ. కాబట్టి మనం అసలు మాట్లాడకుండా చేతులు కట్టేసుకుని కాళ్ళు కట్టేసుకుని పడుకోవడం మంచిది అనే మూడ్లోకి వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళు. కాబట్టి అంత ధైర్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు చర్చిల మీద ఉన్నటువంటి మైకులు పీకుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు ప్రాంతంలో రఘురామకృష్ణరాజు గారి ఆలోచనల మేరకు ఆ కార్యక్రమం జరుగుతోంది. దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ రియాక్ట్ కావడం లేదు అని జడా శ్రవణ్ నిన్న బెయిల్ వచ్చిన సందర్భంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడాడు. మేమందరం పనిచేస్తున్నది వాళ్ళకి ఏదో మేరకు ఉపయోగపడేదే కదా, మేము కూటమి మీద చేస్తున్న యుద్ధం. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మా గురించి మాట్లాడటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన. నిజానికి క్రైస్తవ వ్యవహారం పట్టించుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది 54 నుంచి 64 నుంచి ఉంది గొడవ, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడే మొదలైనట్టుగా మీరెవరు మాట్లాడటానికి అన్నట్టుగా చెప్తున్నారు అట్నుంచి. కానీ ఏదో అది కానంతసేపు మాట్లాడతారు, ఆ ఫలితాలు అందనంతసేపు మాట్లాడతారు. తాము ఇప్పటికీ దళితవాడల్లోనే బతుకుతున్నారు. మాలలు క్రీస్తు మతంలోకి మారినా, మాదిగలు క్రీస్తు మతంలోకి మారినా, రెల్లీలు క్రీస్తు మతంలోకి మారినా, ఆదివాసీలు క్రీస్తు మతంలోకి మారినా వాళ్ళు గూడెల్ని మాలపల్లెల్ని వదిలి బయటకు రావడం లేదు. వాళ్ళని ఎందుకు గూడెల్లోనే ఉంచాలి? క్రీస్తు తీసుకున్న తర్వాత ఒక కమ్మ క్రీస్తు ఇంటి పక్కన వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారా? కల్పించరు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏంటి నొప్పి? ఇది కదా మీరు మాట్లాడాల్సిన విషయం. నిజంగా ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీలు అయి ఉంటే మీవి ఆ ప్రశ్నే అడుగుతున్నారు. దానికి కౌంటర్ ఎప్పుడు 64 నుంచి జరుగుతున్న గొడవ ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? ఈ పిచ్చి మాటలైనా ఎందుకు? సమస్య ఉంది కాబట్టి అడిగారు. అడిగినప్పుడు నువ్వు దానికి స్ట్రైట్గా నీకున్నటువంటి విధానపరమైన
సమాధానం చెప్పు, లేదంటే నోరు మూసుకొని ఉండు. అంతే తప్ప నువ్వు ఏది పడితే అది మాట్లాడి ఇదే చట్టం అని వ్యవహరిస్తే ఎలా కుదురుతుంది? ఈ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాటిట్యూడ్ అనేది పార్టీల్లో విపరీతంగా పెరిగిపోయింది. మైకు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే నీతులు, ఆచరణలో బూతులే. వాళ్ళ ఆచరణ అంతా కూడా ఇది ప్రమాదకరమైన ధోరణి. ఇది ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ గారు కూడా కంగారు పడే లెవెల్కి తీసుకెళ్లారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి, జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా ఈ లెవెల్ దాడులు లేవు. అంటే ఒక పొలిటికల్ పార్టీ ప్రోగ్రామ్గా అరెస్ట్ చేసిన వ్యక్తిని చంపటం మోటోగా మాకు అప్పచెప్పడం మేము చూసుకుంటామంటే విషయం అదే. అలా మోటోగా దాడులు చేయటం అనేది కంట్రోల్ చేయకపోవడం. పోలీసులు క్రైసిస్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు దీన్ని. ఒకవేళ అతను తమ కస్టడీలో చనిపోతే తమకు చుట్టుకుంటుంది, తమ భద్రతా లోపం అని వీళ్ళందరూ తప్పుకుంటారు సీన్లో నుంచి. సో తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు రావణ్తో. ఎందుకంత భయపెట్టాలి పోలీసుల్ని? మీరు ఒక మాట చెప్పొచ్చు కదా, ఏంటయ్యా మన క్యాడర్ అంతా ఇలా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయటం ఏంటి? మనకి ప్రజాస్వామ్యం మీద గాఢమైన నమ్మకం ఉంది కదా, కేసులు పెట్టగలిగాం. వీలైతే ఇంకొక 100 చోట్ల కేసులు పెట్టండి, అంతేగాని స్టేషన్ల మీద పడితే మనకేం వస్తుంది అని అంటలేదే పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు అనలేదు కదా. వారం రోజులైన దాడులు మొదలెట్టి ఎందుకు మాట్లాడు? సైబర్ క్రైమ్ వాళ్ళతోనూ కూర్చుని కొత్త కేసులు పెట్టడానికి ఏమిటి మార్గం అని ఆలోచిస్తాడు తప్ప ఇదెందుకు చేయడు? వాళ్ళ క్యాడర్ మీద కేసులు పెడితే ఎవరైనా ఏంటి పరిస్థితి? ఓవైపు పిఠాపురంలో వచ్చేసారు కార్యకర్తలు పిఎస్లోకి, తర్వాత సర్పవరానికి వచ్చారు. అంటే ఒక చోట జరిగినప్పుడే కంట్రోల్ చేయాలి సహజంగా. ఇప్పుడు 4వ చోట పోలీస్ స్టేషన్లో కూడా తరలి వచ్చే కార్యక్రమం అంటే దీని వెనకాల ప్రోత్సాహం ఉంది. దానిలో పెద్ద సందేహపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఒక ప్రమాదకరమైన ధోరణి అయితే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. దాన్ని పట్టించుకునే మూడ్లో కూడా ప్రభుత్వాలు లేవు, జరగని అన్న పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. సో ప్రజా సంఘాలే ఏవైనా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.